అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో అనుకున్నది సాధించాలని అంటే అసలు ఏం కావాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. విజయం సాధించేటటువంటి వ్యక్తులకి తెలివితేటలు కావాలి అన్నది అక్షర సత్యం. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. దాంతోపాటుగా స్కిల్స్ కావాలి, నైపుణ్యాలు కావాలి. ఏదైనా పని చేయాలన్నా సాధించాలన్నా ఆ పనికి అవసరమైనటువంటి నైపుణ్యాలను నేర్చుకుని ఆ పని సాధించడం అనేది మనం చేయాల్సినటువంటిది అవసరం ఉంది. అంటే ఒకటి తెలివితేటలు కావాలి, మరొకటి నైపుణ్యాలు కావాలి. మనం అనుకున్నది సాధించి మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధన కోసం ఈ రెండు ఖచ్చితంగా కావాలి. వీటికన్నా అత్యంత ప్రధానమైనటువంటి అంశం మనిషికి సంకల్పం కావాలి. ఈ డిటర్మినేషన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు. తెలివితేటలు ఉన్నంత మాత్రం చేత, నీకు కావలసినటువంటి నైపుణ్యాలు ఉన్నంత మాత్రం చేత మనం అనుకున్నది మనం సాధించలేము. కారణం ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా పరిస్థితుల ప్రభావం, బయట మారుతున్నటువంటి సిచ్యువేషను, లేదా ఈ పని సాధించడంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, వీటన్నిటినీ మనిషి ఎదుర్కోవాలని అంటే సంకల్ప బలం అనేది చాలా ప్రధానమైన అంశం. జీవితం అంతా కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. నీకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో నువ్వు వెళుతున్నటువంటి క్రమంలో రకరకాలైనటువంటి అడ్డంకులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అవి మనం ఊహించిన విధంగా వస్తాయి. కొంతమంది కావాలని నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు చేస్తున్నటువంటి పనిని అదే పనిగా విమర్శించి నిన్ను ఎక్కడైనా సరే వెనక్కి తగ్గే విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. అలాగే నీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, నీ కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఊహించినటువంటి సంఘటనలు మన జీవితం అల్లకల్లోలం అయిపోయినట్టుగా, గందరగోళంలోకి నెట్టబడినట్టుగా కూడా మన జీవితంలో చాలా సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ అధిగమించి విజయం సాధించాలంటే మనిషికి సంకల్ప బలం అనేది చాలా ప్రధానమైన అంశం. సంకల్పం అంటే అర్థం ఏంటి? 106 అయినా 116 అయినా ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక, ఆ కసి, అది ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనిషికి ఓర్పు, సహనం అనేది ఆ సంకల్ప బలం ద్వారానే వస్తుంది అనేటువంటిది నిజం. కారణం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు సంకల్ప బలంగా పెట్టుకున్నావో ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఓపికగా దాన్ని తీసుకోగలుగుతావు, టైం తీసుకోగలుగుతావు, సహనంతో దాన్ని భరించగలుగుతావు. మనిషిలో ఉన్నటువంటి కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఏంటి? నిర్లక్ష్యం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చెడు లక్షణం. అంటే చేద్దాంలే, చూద్దాంలే అనేటువంటిది, వాయిదా వేసేటటువంటిది, సోమరితనం. ఇవన్నీ కూడా పోవాలి అని అంటే దానికి ప్రధానమైనటువంటి ఆయుధం సంకల్పం మాత్రమే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సాధించాలి అని అంటే తెలివితేటలు నమ్మండి, తప్పులేదు. స్కిల్స్ నేర్చుకోండి, తప్పులేదు. అంతటికన్నా ముఖ్యమైనది సంకల్పం అనే దాన్ని మనం బలంగా పెట్టుకోగలిగి దానికోసం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం. విజయం సాధించినటువంటి వ్యక్తులు ఎవరి జీవిత చరిత్ర మనం చూసినా వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని తట్టుకొని నిలబడిన తర్వాతనే ఆ చివరగా వచ్చినటువంటి విజయం. మనం చివరి విజయాన్ని మాత్రమే చూస్తాం. భలే సాధించాడురా, అనుకున్నది సాధించాడురా అని అనుకుంటాం. కానీ ఈ సాధించేటటువంటి క్రమంలో ఎదురైనటువంటి సమస్యలను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ వాటిని మనం తెలుసుకోగలిగితే విజేత జీవితంలో ఉన్నటువంటి అపజయాలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, వాటిని ఏ రకంగా విజేత అధిగమించగలిగాడు అనేటువంటి చరిత్రను కనుక మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఒక స్ఫూర్తి పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలివితేటలు నమ్ముకోండి, నైపుణ్యాలు నమ్ముకోండి. అన్నిటికన్నా బలమైంది సంకల్పం అనే విషయాన్ని భావించి ఆ సంకల్పాన్ని మనం పెంచుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కూడా విజేతలు అవుతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ, ఓపికగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.